హలో స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో అందరు తిన్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు స్పెషల్ ఏంటి? అందరు తిన్నారు కదా? ఎస్. సో ఈ రోజు మనం ఈ ఒలింపియాడ్ సిరీస్ లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి నేర్చుకోబోతున్నాం. మనం ఈ టాపిక్ ని స్టార్ట్ చేసే ముందు, సో నా పేరు తరుణ్ కుమార్, నేను ఐఐటి మద్రాస్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను. సో ఆఫ్టర్ దట్ నేను టీచింగ్ యాజ్ ఎ ప్రొఫెషన్ గా చూస్ చేసుకుని మ్యాథ్స్ టీచర్ గా కంటిన్యూ అవుతున్నాను. ఎస్. సో నా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి? సో అవన్నీ మనం తెలియాలి అంటే మనం ఫస్ట్ ఈ రోజు క్లాస్ లో ఏ కాంటెంట్స్ గురించి నేర్చుకుంటున్నామో మనం ఫస్ట్ తెలుసుకుంటున్నాం. ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి, అసలు జనరల్ టర్మ్ ఆఫ్ ఏపీ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఆఫ్ ద ఏపీ అంటే ఏంటి అనేది మనం ఈ రోజు క్లాస్ లో మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి? ఫస్ట్ డెఫినేషన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి అసలు? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి అంటే an AP is a sequence where the difference between consecutive term is constant. ఇప్పుడు ఈ డెఫినేషన్ చూసి మీకు ఏం అర్థం అవుతుంది? ఇప్పుడు సపోజ్ గా 1 2 3 ఇది సో వన్ కదా, అప్ టు ఎన్ టర్మ్స్ అనుకోండి. నార్మల్ గా ఫస్ట్ టర్మ్ ఏంటి? ఇక్కడ మామూలుగా ఏ ఈక్వల్ టు 1 అని మనం డినోట్ చేస్తాం కదా. ఇప్పుడు 2 - 1 ఎంత? 2 - 1 is nothing but 1. అవునా కదా? ఎస్. Now 3 - 2 ఎంత? 3 - 2 is also nothing but 1. 4 - 3 is also nothing but 1. అంటే ఏ కన్సిక్యూటివ్ 2 టర్మ్స్ తీసుకున్నా వాటి యొక్క కామన్ డిఫరెన్స్ అనేది మనకి 1 వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ సీక్వెన్స్ ని మనం ఇది ఏపీలో ఉంది అని మనం ఇక్కడ చెప్పుకోగలుగుతున్నాం కదా. ఎస్ ఆర్ నో? ఎస్. కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి? కామన్ డిఫరెన్స్ అంటే మనం జస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏ ఫిక్స్డ్ నెంబర్ యాడెడ్ టు ఈచ్ టర్మ్ ఈస్ కాల్డ్ యాజ్ కామన్ డిఫరెన్స్. ఎస్. ఇప్పుడు ఈ సీక్వెన్స్ తీసుకోండి. 1 2 3 4 5 6 అప్ టు సో వన్ కదా. ఫస్ట్ టర్మ్ ఏంటి? ఫస్ట్ టర్మ్ అనేది 1, అవునా కాదు? ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ ఏంటి అంటే ఇప్పుడు ఏ ఫిక్స్డ్ నెంబర్ యాడెడ్ టు ఈచ్ టర్మ్ అంట. ఇప్పుడు ఈ టర్మ్ ఇంకో టర్మ్ యాడ్ చేయండి. 1 + 1 కదా, అంటే 2 2 + 1 3 3 + 1 4 4 + 1 5. ఇట్లా మనం ఒక కాన్స్టెంట్ నెంబర్ ని ఈచ్ టర్మ్ కి యాడ్ చేస్తుంటే అదొక సిరీస్ ప్యాటర్న్ లాగా మనకి ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇదేంటిది? 1 2 3 4 5 6 దిస్ సో వన్ కదా. దీన్ని మనం a sequence of having a constant common difference కదా. ఎస్ ఆర్ నో? ఇప్పుడు కామన్ డిఫరెన్స్ అంటే ఏంటో అర్థమైంది కదా అందరికి. ఎస్. ఏపీ యొక్క జనరల్ టర్మ్ అనేది ఇది. an = a + n - 1 × d. ఎన్ టర్మ్స్ ఉన్నప్పుడు మనం ఇది మన ఫార్ములా యూజ్ చేస్తాం. నార్మల్ సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ అంటే xn = ఇది. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం మనకి తెలిసినప్పుడు. అంటే ఇది ఫస్ట్ టర్మ్, ఇది లాస్ట్ టర్మ్. నార్మల్ గా ఇంకో ఫార్ములా కూడా ఉంటుంది. Sn = n/2 + n - 1 × d. ఇది మనకి సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఆఫ్ ది ఏపీ. ఇవి మనకి 2 ఫార్ములాస్. ఎస్. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేయబోతున్నాం. ఇప్పుడు చూడండి ప్రాబ్లం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ 2 digits ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్. అంటే ఇప్పుడు మనం 2 digits ఉన్నాయి కదా వాడు, అంటే 2 digits ఆడ్ నెంబర్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది? 11 13 15 17 19 అప్ టు సో ఆన్. లాస్ట్ టైం ఏంటిది? బిలో 100 is nothing but 99. అవునా కదా? ఇప్పుడు మనం అసలు ఈ ఆడ్ టర్మ్స్ అప్ టు 100 వరకు ఎన్ని ఉన్నాయని మనం ఫస్ట్ కనుక్కోవాలి కదా. దానికోసం మనం Sn = మొత్తం ఎన్ని టర్మ్స్? 90 టర్మ్స్ కదా. నార్మల్ గా ఇప్పుడు మనం ఇలానే చేసుకోవచ్చు. ఇప్పుడు 10 11 12 13 అప్ టు 100 కదా. ఎస్. 1 నుంచి 1 to 100 అంటే 100 టర్మ్స్ కదా. బట్ దాంట్లో హాఫ్ అనేది మనకి ఈవెన్ అంటే 50 ఈవెన్, ఆడ్ అనేది మనకి 50. ఎస్ ఆర్ నో? అవునా కాదా? ఎస్.
కానీ ఇక్కడ మన టర్మ్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 10 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా. సో ఇప్పుడు మనం ఫస్ట్ 5 టర్మ్స్ అనేది మనం తీసాలి, అంటే 45. అంటే ఆ టర్మ్స్ అనేది 45 అనేది మనం ఉంటాయి. అంటే సమ్ ఆఫ్ టర్మ్స్ ఈక్వల్ టు ఆర్ టర్మ్స్ ఈక్వల్ టు 45 మనకి ఉంటాయి. ఇప్పుడు మనం ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఆల్ 2 digits ఆర్ పాజిటివ్ నెంబర్స్ ఉన్నారు కాబట్టి Sn ఈక్వల్ టు S45 ఈక్వల్ టు 45/2 ఇంటూ ఏ ఫస్ట్ డిజిట్ 11 కదా, ప్లస్ లాస్ట్ డిజిట్ ఏంటి 99. అవునా కదా? ఎస్ ఎస్. నా ఇప్పుడు ఏం చేయాలి మనం, 45/2 ఇది ఎంత యాడ్ చేయండి, 99, 11, 0, 110, 110. 45/2 ఇంటూ 110 అంటే 45/2 ఇంటూ 110 అంటే 45/2 సారీ 45 ఎస్ 45 ఇంటూ 55. ఇది క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి, ఎంత వస్తుంది వాల్యూ. ఎవరికైనా వస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నార్మల్ గా 55 ఇంటూ 45, 25, 25, 27, 20, 20, 22 అంటే 7, 4 ఇది వాల్యూ వస్తుంది మనకి. ఎస్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని మీ మనసులో చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, 2475. ఇది మనకి ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ కింద వస్తుంది అనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ అన్ ఏపీ ఇఫ్ pth term is q, qth term is p, then find the value of what is the value of nth term అంటే. ఇప్పుడు tn ఫార్ములా ఏంటి, ఏపీకి a ప్లస్ n-1 ఇంటూ డి. ఇప్పుడు వాడు pth term అన్నాడు, అంటే pth term ఎలా రాయొచ్చు, tp ఈక్వల్ టు a. మన ఫస్ట్ టర్మ్ తెలియదు కదా, అవునా కదా. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మనకి, p టర్మ్స్ ఉన్నాయి, అంటే p-1 ఇంటూ కామన్ డిఫరెన్స్ కూడా మనకు తెలియదు కాబట్టి డి. ఎస్ ఆర్ నో, అందరికి అర్థమవుతుంది కదా. ఎస్. నౌ tq ఈక్వల్ టు a ప్లస్ q-1 ఇంటూ డి. ఎస్, ఈ టర్మ్ వాడు ఏమి ఇచ్చాడు, q కింద ఇచ్చాడు. ఎస్, ఈ టర్మ్ ఏమి ఇచ్చాడు, p. ఈ టర్మ్ అనేది p అనే కింద మనకి ఇచ్చాడు వాడు. ఎస్ ఆర్ నో. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి, దీన్ని సెకండ్ ఈక్వేషన్ కింద కన్స్ట్రక్ట్ చేయండి, ఓకేనా. ఎస్ ఎస్. ఇప్పుడు a ప్లస్ p-1 ఇంటూ డి ఈక్వల్ టు q. ఫస్ట్ ది a ప్లస్ q-1 ఇంటూ డి ఈక్వల్ టు p ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్స్ ఏదైనా మనకు వచ్చినాయి. ఎస్ ఎస్. ఇప్పుడు 1 - 2 చేయండి ఒకసారి, అప్పుడు ఏమవుతుంది, a ప్లస్ pd మైనస్ డి ఈక్వల్ టు ఈ టర్మ్ తీసేయండి ఫస్ట్, మైనస్ ఆఫ్ a ప్లస్ qd మైనస్ డి ఈక్వల్ టు q మైనస్ డి. అవునా కదా. ఎస్ ఎస్. ఇక్కడ నుంచి మనం ఏమి రాయొచ్చు, pd మైనస్ డి మైనస్ a మైనస్ qd ప్లస్ డి ఈక్వల్ టు q మైనస్ p. ఎస్ ఆర్ నో, అందరికి అర్థమవుతుంది కదా. ఎస్. ఇక్కడ నుంచి మనం ఏం క్యాన్సిల్ చేయొచ్చు, ఏ క్యాన్సిల్ చేయొచ్చు, డిడి క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఇప్పుడు పీడి మైనస్ క్యూడి ఈక్వల్ టు క్యూ మైనస్ పి. ఎస్ ఎస్. ఇప్పుడు మనం దీన్ని మైనస్ కామన్ చేయండి. ఇక్కడ నార్మల్ గా ఏమొస్తుంది, పీడి సారీ 1 minute, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం డి కామన్ చేయొచ్చు కదా. సో పి మైనస్ క్యూ ఈక్వల్ టు డి. ఇక్కడ మైనస్ కామన్ చేస్తే పి మైనస్ క్యూ. ఎస్, ఇది ఈ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు డి అనేది మనకి -1 కింద వస్తుంది. ఎస్ ఆర్ నో ఎవ్రీవన్. ఎస్. ఇప్పుడు మనకి ఏ వాల్యూ కావాలి కాబట్టి ఫస్ట్ అంటే ఏంటో తెలియదు కదా, మనకి ఇప్పుడు ఏ వాల్యూ కావాలి కాబట్టి ఏడో ఈక్వేషన్ లో ఈ డి వాల్యూ అనేది మనం ప్లేస్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది, ఏ ప్లస్ p-1 ఇంటూ -1 ఈక్వల్ టు క్యూ. ఎస్ ఎస్. ఏ ప్లస్ ఇదేమొస్తుంది, -p+1 ఈక్వల్ టు క్యూ. ఇప్పుడు ఇట ఏ ఈక్వల్ టు ఏమొస్తుంది, p ప్లస్ క్యూ -1.
ఎస్ ఎస్. ఇప్పుడు మనకి ఏ వాల్యూ వచ్చింది, పి వాల్యూ, డి వాల్యూ కూడా వచ్చింది కాబట్టి ఈ రెండు వాల్యూస్ ని ఏదో ఈక్వేషన్ లో మనం ప్లేస్ చేద్దాం. ఓకేనా? అప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది నార్మల్ గా. ఇప్పుడు వాడు ఏమన్నాడు, వాడు దెన్ ఫైండ్ దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ nth టర్మ్. nth టర్మ్ అంటే ఏంటిది, ఇది కదా. ఎస్ ఎస్. ఇక్కడ నార్మల్ గా tn ఈక్వల్ టు ఏ వాల్యూ, ఈ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. p ప్లస్ q మైనస్ 1 ఇంటూ n మైనస్ 1 ఇంటూ d ఎంత -1. సో p ప్లస్ q మైనస్ 1 మైనస్ n ప్లస్ 1, ఇది క్యాన్సిల్ అవుతుంది. సో tn ఈక్వల్ టు p ప్లస్ q మైనస్ n. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అన్నది అర్థమైంది కదా. ఎస్ ఎస్. నౌ లెట్స్ గో టు ద అనదర్ వన్. హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ ఏపీ ఈ సీక్వెన్స్ ఇచ్చాడు 3, 7, 11, 15 ఆర్ టేకెన్ సో దట్ ద సమ్ ఇస్ 406 అంట. సమ్ ఆఫ్ టర్మ్స్ ఈ ఫార్ములా ఏంటి, n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఎస్, తెలుసు కదా అందరికి ఇది. ఎస్. ఇప్పుడు ఏ అంటే ఏంటి, ఇక్కడ a ఈక్వల్ టు 3 ఫస్ట్ టర్మ్ కాబట్టి. డిఫరెన్స్ అంటే నార్మల్ గా 4 వస్తుంది కదా, ఇది డిఫరెన్స్. టేక్ ద డిఫరెన్స్ హియర్. 15 minus 11 is nothing but 4 and 11 minus 4 equal to 4 and 7 minus 3 is nothing but 4. అంటే కామన్ డిఫరెన్స్ అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూగా ఉంది కాబట్టి మనకి d అనేది 4 వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూ అనేది వాడు ఏమి ఇచ్చాడు, 406 ఇచ్చాడు. 406 n/2 ఇంటూ 2 ఇంటూ a ఎంత 6 కదా, ఇది ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఎంత 4. ఎస్ ఎస్. ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది, 812 అవుతుంది కదా. ఎస్, 812 ఈక్వల్ టు 6 ప్లస్ 4n మైనస్ 4. 812 ఈక్వల్ టు ఇది n/2 కదా, ఇది సారీ n కదా. సో n ఇంటూ 2 ప్లస్ 4n. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, 812 ఈక్వల్ టు 2n ప్లస్ 4n స్క్వేర్. 4n స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 2n ప్లస్ మైనస్ 812 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఇక్కడ 2 కామన్ తీస్తే 2n స్క్వేర్ ఈక్వల్ టు 2n స్క్వేర్ ప్లస్ n మైనస్ 406 ఈక్వల్ టు 0. ఎస్ ఎస్. ఇప్పుడు మనం దీనికి n వాల్యూ కనుక్కోవాలి కాబట్టి నార్మల్ గా ఏం చేద్దాం, మైనస్ b ఫస్ట్ ఇక్కడ ఈక్వేషన్ రాసుకుందాం. 2n స్క్వేర్ ప్లస్ n మైనస్ 406 ఈక్వల్ టు 0. ఎస్. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. రైట్. ఇక్కడ n వాల్యూ కనుక్కోండి. ఇక్కడ మీరు ఇక్కడ n వాల్యూ కనుక్కుంటే దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే దగ్గర దగ్గర 14.50 వస్తుంది మైనస్. సో n ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈక్వల్ టు 14. ఈ వాల్యూ అనేది 14 వస్తుంది. ఈ వాల్యూ, ఈ ఈక్వేషన్ కి మీరు వాల్యూ కనుక్కుంటే n వాల్యూ అనేది మనకి 14 వస్తుంది. సో ఇక్కడ 14 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్ ఎస్. వాట్ ఇస్ సమ్ ఆఫ్ ఫస్ట్ 30 టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ whose second term is 8, fourth term is 14. ఇప్పుడు నార్మల్ గా ఒక సీక్వెన్స్ అంటే ఏమొస్తుంది, a ప్లస్ d, a ప్లస్ 2d, a ప్లస్ 3d అప్ టు సో అండ్ సో కదా. సెకండ్ టర్మ్ అంటే ఏంటి, దగ్గర ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఇది ఫోర్త్ టర్మ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ టర్మ్ కి ఒక డిఫరెన్స్ అనేది 1d ఒకటే వస్తుంది, థర్డ్ టర్మ్ కి 2d వస్తుంది, ఫోర్త్ టర్మ్ కి 3d వస్తుంది. ఇప్పుడు దీని ప్రకారం సెకండ్ టర్మ్ అంటే ఏంటిది, సెకండ్ టర్మ్ ఈస్ a ప్లస్ d ఈక్వల్ టు 8. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. అండ్ ఫోర్త్ టర్మ్ ఈస్ 14 అంట. ఫోర్త్ టర్మ్ అంటే ఏంటిది, ఇది అంటే a ప్లస్ 3d ఈక్వల్ టు 14. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసి మనకి వాల్యూస్ ఏమేమి వస్తాయి, ఏ వాల్యూ వచ్చేస్తుంది, d వాల్యూ కూడా వచ్చింది కాబట్టి 2 - 1 చేయండి. 2a - 1 ఈక్వేషన్ చేస్తే మనకేమవుతుంది, 2d ఈక్వల్ టు 6, d ఈక్వల్ టు 3. అర్థమైందా? ఏ క్యాన్సిల్ అవుతుంది, 3 - 2 1 is nothing but 2d and 6 14 - 8 is nothing but 6. సో d ఈక్వల్ టు 3. ఇప్పుడు d ఈక్వల్ టు 3 దీంట్లో వేస్తే మనం a ప్లస్ 3 ఈక్వల్ టు 8, a ఈక్వల్ టు 5.
a ఈక్వల్ టు 5 కాబట్టి ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది 5 అవుతుంది అండ్ సెకండ్ టర్మ్ ఈజ్ ఏమవుతుంది 5 ప్లస్ 3 8 అవుతుంది అండ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ ఈస్ 5 ప్లస్ 6 11 అవునా కదా అంటే డిఫరెన్స్ ఎంత వస్తుంది ఇక్కడ 3 వస్తుంది అవునా కదా ఎస్ సాటిస్ఫై అయింది కదా ఈ ఈక్వేషన్ ఎస్ నా ఇప్పుడు ఏమంటాడు వాడు ద సమ్ ఆఫ్ ఫస్ట్ 30 టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ అవునా కదా ఎస్ సమ్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా ఏంటి నార్మల్ గా n/2 into 2a plus n minus 1 into d. ఇప్పుడు ఫస్ట్ 30 టర్మ్స్ అన్నాం కాబట్టి 30/2 ఇస్ అంటే 15 అంటే ఇంటూ 2 ఇంటూ a ఎంత ఇక్కడ 5 కదా 10 ప్లస్ 30 minus 1 ఇస్ అంటే 29 కదా ఇంటూ డిఫరెన్స్ ఎంత 3 ఇది క్యాలిక్యులేట్ చేయండి అందరూ ఏమొస్తుంది చెప్పండి నాకు 29 into 3 ఎంత 29 into 3 27 6 7 8 87 అవునా కదా ఎస్ 9 3 27 అంటే 7 రాసుకోవచ్చు 8 87 ప్లస్ 10 97 into 15 97 into 15 guys 97 into 15 97 into 15 ఎంత వస్తుంది 35 45 30 5 5 4 1455 ఎస్ 1455 అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ దీనికి అర్థమైంది కదా అందరికి ఎస్ సో గైస్ ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా సిస్టర్ క్లాస్ లో మీరు జాయిన్ అవ్వాలంటే ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి సిస్టర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మా ఒలింపియాడ్ సిరీస్ లో మీరు జాయిన్ అవ్వండి ఓకేనా ఎస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చెప్పండి ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే మీరు సిస్టర్ క్లాస్ లో జాయిన్ అవ్వండి ఓకేనా ఎస్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది క్లాస్ ఎస్